మొక్కజొన్నతో పాటోలి చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న, శనగలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లము, నిమ్మకాయ. ఇది చాలా రకాలుగా చేసుకుంటారండి. నా స్టైల్లో నేను ఈ విధంగా చేస్తున్నానండి మొక్కజొన్నతో పాటోలి. కానీ కొంతమంది గుట్టి శనగలతో పాటోలి చేస్తారు, శనగపప్పుతో చేస్తారు, పెసరపప్పుతో కూడా చేస్తారండి. రకరకాలుగా చేస్తారు. ఏ విధంగా చేసినా కూడా పాటోలి చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీరు చూడండి. మొదట ఈ మొక్కజొన్నని మనం మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా శనగలు కూడా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం శనగలు పోపులో వేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే ఇది ఎక్కువ ఆయిల్ పీల్చుకోదు, మనకి చక్కగా కూడా వస్తుంది రుచికరంగా. కొంచెం ఆయిల్తోనే మనకి అయిపోతుంది. ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకుంటున్నాం. శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ధనియాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర. ఇది కొంచెం వేగాలండి, కొంచెం బాగా వేగాలి. ఇది వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం వేగాలి. వేగితేనే మనకి కొంచెం కమ్మగా ఉంటుంది. దాని తర్వాత మనము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నామండి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగాలి. అన్ని ఉల్లిపాయలు మొత్తము వేసేస్తున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ వేసానండి. ఆ ఉల్లిపాయ మొత్తాన్ని నేను ఇప్పుడు వేయిస్తున్నాను. 2 మొక్కజొన్నలు వేసాను కదండి నేను. ఆ 2 మొక్కజొన్నలకి ఒక పెద్ద ఉల్లిపాయ పడుతుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగాలండి. వేగితే కొంచెం బాగుంటుంది. మరీ ఎక్కువ వేగక్కర్లేదులేండి, కొంచెం ఒక రకంగా వేగాలన్నమాట. ఇప్పుడు కొంచెం వేగుతున్నాయండి బాగా. వేగిన తర్వాత మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు, అల్లము వేసుకుంటున్నామండి. అది కూడా కొంచెం సేపు వేగాలి. అన్నీ కూడా కొంచెం మనకి వేగితేనే కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. 2 టమాటాలు వేసానండి, ఎందుకంటే 2 మొక్కజొన్నలు కాబట్టి 2 టమాటాలు వేసాను. ఒక ఉల్లిపాయ వేసాను. ఈ టమాటాలు కొంచెం బాగా వేగాలండి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను ఈ మొలకెత్తిన గింజలు ఉన్నాయి కదండి, శనగలు, అవి వేస్తున్నాను. శనగలు, టమాటా, ఎర్రగడ్డ కొంచెం వేగింది కదా, ఇప్పుడు శనగలు వేస్తున్నాను. ఈ శనగలు మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎముకలకి చాలా మంచి పుష్టిని ఇస్తుందండి. ఈ చలికాలంలో చాలా మంచిదండి. ఇవి కొంచెం పుల్ల పుల్లగా, ఉప్పగా, పుల్ల పుల్లగా అట్లా ఉంటుంది. ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయి, ఎందుకంటే మొలకెత్తిన గింజలు కదండి. మొలకెత్తిన గింజలు తింటే చాలా మంచిది. అసలు ప్రతిరోజు కూడా ఒక గ్లాసు మొలకెత్తిన గింజలు, ఒక గ్లాస్ పాలు తాగాలి. కొద్దిగా మొలకెత్తిన గింజలు ఒక పిడికెడు తిన్నారంటే కూడా ఎముకలకి చాలా బలం. ఎముకలు బలంగా ఉండాలంటే శనగలు బాగా తినాలన్నమాట. మొలకెత్తిన శనగలే మంచిది. మరీ పచ్చిగా ఉంటే కూడా అంతగా బాగోదు. మొలకెత్తితేనే బాగుంటాయి గింజలు. మొక్కజొన్న పేస్ట్ చేసుకున్నాం చూడండి, దాంట్లో మనము కొద్దిగా పసుపు వేసుకున్నాము. ఎందుకంటే వేరే కలర్స్ అంతా నేను వాడనండి. అవంతా నాకు ఫుడ్ కలర్స్ నచ్చదు. నేను మామూలుగా దొరికేటివే వేసుకుంటాను. పసుపు వేసాను. ఇప్పుడు మొక్కజొన్న పేస్ట్లో ఆ పసుపు వేసినందువల్ల మనకు కొద్దిగా కలర్ వస్తుంది. ఇప్పుడు నేను ఆ మొక్కజొన్న పేస్ట్ని వేస్తున్నానండి. వేసి దీన్ని కూడా బాగా కలపాలండి. దీంట్లో ఏమి నీళ్ళు ఒక్క చుక్క కూడా వేయక్కర్లేదండి. నీరే అవసరం లేదు.
ఈ మొక్కజొన్నలో కొద్దిగా ఉప్పేసి మిక్సీ పట్టేస్తాం కాబట్టి మనకంతగా నీళ్ళే అవసరపడదు. దాంతోనే అయిపోతుంది చక్కగా. ఎక్కువ నూనె పట్టదు, ఏమి ఉండదు. బాగా చక్కగా ఉడికిపోతుంది. మనకి దీన్ని స్నాక్గా వాడుకోవచ్చు, లేకపోతే అన్నంలో కూరలాగా వాడుకోవచ్చు. అన్నం ఇప్పుడు పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినడానికి కావాలంటే దానికి కూడా ఇది వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా బాగుంది అని అంటారు. చాలా మంచిది కూడా, ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది. మొక్కజొన్న మంచిదే మనకి, శనగలు మంచిదే. కొంతమంది ఉట్టి శనగలతో చేస్తారండి. నేను ఇలాగా శనగలు మొక్కజొన్న కలిపి చేస్తున్నానండి. ఈ విధంగా ఇది 25 మినిట్స్ పడుతుందండి దగ్గర దగ్గర. ఒక్కొక్కసారి అరగంట కూడా పడుతుంది, ఒక్కోసారి 25 మినిట్స్ కూడా పడుతుంది. ఇప్పుడు ఇది బాగా ఇట్లాగా అయిపోయింది. చెప్పడం మర్చిపోయానండి నేను. కొద్దిగా ఇది మొక్కజొన్న కదండి, దీంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఒక చిన్న గ్లాసు శనగపిండి వేసుకుంటే మనకి బాగా పొడి పొడిగా వస్తుందండి. శనగపిండి వేయలేదనుకోండి మనకి ముద్దలాగా అయిపోతుంది, పలావులాగా అయిపోతుంది. అదే గనక మనం శనగపిండి ఒక చిన్న గ్లాసుడు వేసుకున్నాం అనుకోండి, ఇట్లా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ప్లేట్లో వేసుకోగానే కూడా చాలా బాగా వస్తుంది. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నామండి. నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకుంటే కొంచెం పుల్లపుల్లగా బాగుంటుంది. టమాటా వేస్తే పుల్లగా ఉంటుంది అనుకున్నానండి, కానీ టమాటా అంత పులుపు లేదండి, అందుకని నిమ్మకాయ పిండానండి. కూడా ఈ మొక్కజొన్న పాటోళీ చేసుకొని ఇది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.